హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గుంట పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ తోటి 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోండి. అదే గ్లాస్తో సగం గ్లాసు మినపగుండ్లు తీసుకోండి. కొద్దిగా మెంతులు తీసుకొని వాటిని బాగా కలిపి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోండి. 8 అవర్స్ వరకు వాటిని నానపెట్టి తర్వాత మిక్సీ జార్లో ఆ రైస్ని తీసుకొని మిక్సీ పట్టండి. ఈ విధంగా చూసారు కదా, మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచండి. చూసారు కదా, పిండి మంచిగా పొలిగింది, పైకంతా మంచిగా పొంగింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని వాటిని కలపండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాక కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి వాటిని కలపండి. 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకొని లైట్గా వాటిని వేయించండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ అల్లం, కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. లైట్గా సోడా ఉప్పు వేసుకోండి. ఫ్రై అయిన ఆనియన్స్ వాటన్నిటిని కూడా పిండిలో వేసి బాగా కలపండి. గుంట పొంగనాలు చేసి కడాయి పెట్టుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పిండిని లైట్గా వాటిలో వేసుకోండి. ఈ విధంగా వాటిపై మూత పెట్టుకుంటే మంచిగా ఈ విధంగా వస్తాయి. 2 to 3 మినిట్స్ తర్వాత వాటిని మరోవైపుకు తిప్పుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా గుంట పొంగనాలు ఈ విధంగా తయారు చేయొచ్చు. మీరు కూడా ఒకసారి వీటిని తయారు చేయండి. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. అలా చట్నీలో ముంచుకొని తినేయడమే. మీకే విధంగా వచ్చిన